రేపు గురువారం రోజు ధనియాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, మీ సమస్యలన్నీ కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. ధనియాలు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీకారకంగా భావిస్తారు. మనం ఏంటంటే వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం ధనియాలను, ధనియాల పౌడర్ని ఇలా ఏంటంటే మనం వాడుకుంటూ ఉంటాం కదా. అయితే గురువారం రోజున ఎవరైతే సమస్యలతో సతమతం అవుతూ ఉంటారో, సమస్యలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారో, సమస్యలు ఏంటంటే పదే పదే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా, సమస్యలు అనేవి రాకుండా ఉండాలన్నా సరేనండి, ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా ఈ ధనియాల పరిహారం చేయండి. దీనికంటూ మీరు పెద్దగా ఏంటంటే కనుక ధనియాలను కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే చిన్న టీ స్పూన్ ధనియాలండి. ఈ ధనియాలతో పరిహారం చేస్తే సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల నుంచి మనం ఏంటంటే మెల్లిమెల్లిగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కావున మర్చిపోకుండా ఏంటంటే రేపు గురువారం పూట ఈ ధనియాల పరిహారం చేయండి. అయితే మన జీవితంలో మనకేంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఏంటంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు మన జీవితంలో పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటాయి కదా. అలా ఉండకుండా ఉండాలన్నా ఆ సమస్యలు ఏంటంటే కనుక అవి కూడా ఎలాగైతే సమస్యలు వచ్చిపోతున్నాయో అలానే పెద్ద పెద్ద సమస్యలు కూడా వచ్చిపోయేలాగా మనం ఏంటంటే ధనియాల పరిహారం చేయొచ్చు. ఏ సమస్య అయినా పదే పదే మీకు ఏంటంటే కనుక మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య పదే పదే రిపీట్ అవుతున్నా సరేనండి, ఒక స్పూన్ ధనియాలు ఒక తెల్లని కాగితంలో తీసుకోండి. అలా తీసేసుకొని దాన్ని ఏంటంటే చిన్న పొట్లం కట్టండి. కట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఏ సమస్య పదే పదే వచ్చి మిమ్మల్ని బాధ పెడుతుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ ధనియాలను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో చక్కగా ఇలా చల్లేయండి. అలా చేయటం వల్ల ఫలితం వస్తుంది. కానీ ఒక వారానికే ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం లేదండి. ఒక 2-3 వారాల పాటు కంటిన్యూగా చేయండి. గురువారాలు చేసుకుంటే మంచిది. ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. సమస్యల్ని కూడా తీరుస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి.